ముందుగా మన తండ్రి అయిన దేవుని ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా వేవేల కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మార్నింగ్ ప్రేయర్ కార్యక్రమానికి లేఖనం ఏమి చెప్పుతున్నది అని ఆలోచించడానికి చేరువచ్చినటువంటి మీ అందరికీ కూడా ప్రభు నామంలో నా శుభాభివందనాలు తెలియజేస్తూ సహోదరులు అప్పారావు గారి ప్రారంభ ప్రార్థన ద్వారా ఈ యొక్క మార్నింగ్ ప్రేయర్ కార్యక్రమమును మనం ప్రారంభించుకుందాము. తండ్రి అయిన దేవుడికి కృతజ్ఞతలండి. చేరి వచ్చిన మీ అందరికీ కూడా యేసుక్రీస్తు ప్రభు నామములో ఈ ఉదయ కాలమందు వందనములు శుభములు తెలియపరుచుకుంటున్నాం తండ్రి. మరి ప్రార్థన ద్వారా మనం లేఖనం ఏమి చెప్పుచున్నది అనే కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. సర్వోన్నతుడు అయిన మా తండ్రి, మహోన్నతుడు అయిన మా దేవ, మీ ఘనమైన పరిశుద్ధమైన విలువైన శ్రేష్టమైన మీ నామమునకు స్తుతులు స్తోత్రములు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఉదయ కాలమున ఫోన్ కాంటాక్ట్ ద్వారా మమ్మలను సమకూర్చి మీ లేఖనం చదువుకొనుటకు, మీ నామమును ప్రార్థించుకొనుటకు మీరు మా ఎడల చూపించిన ఈ గొప్ప ప్రేమను బట్టి, ఇచ్చిన సమయమును బట్టి నాయన మీకు కృతజ్ఞతలు చెల్లించుకుంటున్నాం తండ్రి. ఇటు గొప్ప భాగ్యం లేని వారికి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ సమయంలో చేరి వచ్చినటువంటి మీ పిల్లలను, సేవకులను, విశ్వాసులను దీవించమని ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. రావలసిన వారిని సకాలంలో నడిపించమని వేడుకుంటున్నాం తండ్రి. ఇదిగోనైనా ఈ యొక్క తుఫాను ప్రభావం మీ నామమునకు మరుగై ఉండలేదు. మీ చిత్తం అయితే తండ్రి దీన్ని నెమ్మదిపరిచి ఆయన వేరొక మార్గానికి తరలించి ప్రజలందరికీ నాయన క్షేమకరమును అనుగ్రహించి మీరే ఘనత పొందమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. వందనాలండి. ప్రార్థన చేసినటువంటి సహోదరులు అప్పారావు గారికి వందనములు తెలియజేస్తూ సంధ్య మొదట పాటగా పాడవలసిందిగా, తర్వాత సహోదరులు అప్పారావు గారు రెండో పాట పాడవలసిందిగా కోరుకుంటున్నాం. అందరికీ వందనాలండి. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న మా ప్రభు నీకే నారాధన. సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న మా ప్రభు నీకే నారాధన. మహదానందమే నాలో పరవశమై నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. మహదానందమే నాలో పరవశమై నిన్ను స్తుతించిన ప్రతి క్షణం. ఎడారి త్రోవలో నీ నడచిన, ఎరుగని మార్గములో నన్ను నడిపిన, నా ముందు నడచిన జయవీరుడా, నా విజయ సంగీతమా. ఎడారి త్రోవలో నీ నడచిన, ఎరుగని మార్గములో నీ వెళ్ళిన, నా ముందు నడచిన జయవీరుడా, నా విజయ సంకేతమా. నీవే నీవే నా ఆనందము, నీవే నీవే నా ఆధారము, నీవే నీవే నా ఆనందము.
సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గణములతో సంపూర్ణమైన నీ చిత్తమే అనుకూలమైన సంకల్పమే జరిగించుచున్నావు నన్ను విడువగా నా ధైర్యము నీవేగా సంపూర్ణమైన నీ చిత్తమే అనుకూలమైన సంకల్పమే జరిగించుచున్నావు నన్ను విడువగా నా ధైర్యము నీవేగా నీవే నీవే నా జయ గీతము నీవే నీవే నా స్తుతి గీతము నీవే నీవే నా జయ గీతము నీవే నీవే నా స్తుతి గీతము సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న మా ప్రభు నీకే నారాధన వేలాది నదులన్నీ నీ మహిమను తరంగపు పొంగులు నీ బలమును పర్వత శ్రేణులు నీ కీర్తిని ప్రకటించుచున్నవిగా వేలాది నదులన్నీ నీ మహిమను తరంగపు పొంగులు నీ బలమును పర్వత శ్రేణులు నీ కీర్తిని ప్రకటించుచున్నవిగా నీవే నీవే నా అతిశయము నీకే నీకే నారాధన నీవే నీవే నా అతిశయము నీకే నీకే నారాధన సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న మా ప్రభు నీకే నారాధన సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో కొనియాడబడుచున్న నా ప్రభు నీకే నారాధన మహదానందమే నాలో పరవశమే నిన్ను స్తుతించిన ప్రతి క్షణం సుమధుర స్వరముల గానాలతో వేలాది దూతల గళములతో అలాగనే వందనాలండి. సహోదరి పాట పాడిన తర్వాత ఇంకొక పాటగా నిన్న మనకి చదివిన కీర్తనలు 148 అధ్యాయంలో ఉన్నటువంటి పాటను మనం పాడుకుందాం. స్తుతించుడి యెహోవా దేవుని సూర్య చంద్రులరా పవిత్ర దూత గణ సేనాధిపతికి ఉన్నత స్థలములలో యెహోవాను స్తుతించుడి స్తుతించుడి యెహోవా
దేవుని సూర్య చంద్రులారా పవిత్ర దూత గణ సేనాధిపతికి ఉన్నత స్థలములలో యెహోవాను స్తుతించుడి. క్రాంతి గల నక్షత్రములారా పరమాకాశమా ఆకాశి జలమహావిరి విమమ అగ్నితో పానో మహాసముద్ర పర్వత వృక్ష మృగములు పౌలరా క్రాంతి గల నక్షత్రములారా పరమాకాశమా ఆకాశి జలమహావిరి విమమ అగ్నితో పానో మహాసముద్ర పర్వత వృక్ష మృగములు పశువులరా ప్రశంసించుడి ఫలవృక్షములు పరమ తండ్రిని ప్రశంసించుడి ఫలవృక్షములు పరమ తండ్రిని యెహోవాను స్తుతించుడి. స్తుతించుడి యెహోవా దేవుని సూర్య చంద్రులారా పవిత్ర దూత గణ సేనాధిపతికి ఉన్నత స్థలములలో యెహోవాను స్తుతించుడి. రాజులు ప్రజలు సేనాధిపతులు అధిపతులారా బాలుర యౌవన కన్యక వృద్ధులు ప్రభుని స్తుతించుడి. ప్రాకు జీవులు పలువిధ పక్షులు పాడి స్తుతించుడి. రాజులు ప్రజలు న్యాయాధిపతులు అధిపతులారా బాలుర యౌవన కన్యక వృద్ధులు ప్రభుని స్తుతించుడి. ప్రాకు జీవులు పలువిధ పక్షులు పాడి స్తుతించుడి. ప్రశంసించుడి ప్రభావ మహిమలు పరమ తండ్రిని. ప్రశంసించుడి ప్రభావ మహిమలు పరమ తండ్రిని. యెహోవాను స్తుతించుడి. స్తుతించుడి యెహోవా దేవుని సూర్య చంద్రులారా పవిత్ర దూత గణ సేనాధిపతికి
అధిపతికి ఉన్నత స్థలములలో యెహోవాను స్తుతించుడి. అందరికి వందనాలండి. ఇప్పటి వరకు పాటలు పాడినటువంటి సహోదరి అలాగే సహోదరుడు అప్పారావు గారికి ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తూ ఆదికాండము 32వ అధ్యాయము వాక్యపఠన భాగంగా మనం చదువుకుందాము. అందరూ కూడా 5 వచనాలు చదవాలని కోరుకుంటూ స్వామి గారు మొదట, తర్వాత సుజయ్ చక్రవర్తి గారు, తర్వాత సంధ్య, తర్వాత జ్యోతి, తర్వాత నేను చదువుతాను. తర్వాత లాస్ట్ లో ఉన్న వచనాలన్నీ సహోదరులు అప్పారావు గారు చదివి సంక్షిప్తంగా ఈ యొక్క అధ్యాయాన్ని కూడా వివరించి అలాగే దేవకరణ గారి యొక్క మెసేజ్ కొరకు ప్రార్థన చేయవలసిందిగా సహోదరుల్ని కోరుకుంటూ ప్రారంభించండి. తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాను. ప్రభు అయిన యేసు పేరట మీ అందరికీ, గ్రూప్ లో ఉన్న వాళ్ళందరికీ వందనాలు. ఆదికాండము 32వ అధ్యాయము 5 వరకు చదువుమని నాకు ఇచ్చారు, చదువుతున్నా. యాకోబు తన త్రోవను వెళ్ళుచుండగా దేవదూతలు అతనిని ఎదుర్కొనిరి. యాకోబు వారిని చూచి ఇది దేవుని సేవ అని చెప్పి ఆ చోటికి మహనయము అను పేరు పెట్టెను. యాకోబు ఏదోము దేశమున అనగా సేయీరు దేశమునున్న తన సహోదరుడైన యాకోబునొద్దకు దూతలను తనకు ముందుగా పంపి, మీరు నా ప్రభువుతో ఇంతవరకు నేను లాబాను వద్ద నివసించి ఇంటిని, నాకు పశువులు, గాడిదలు, మందలు, దాసి జనమును కలరు. నీ కటాక్షము నా యందు కలుగునట్లుగా నా ప్రభువుని ఇది తెలియ చేయ తినని నీ సేవకుడైన యాకోబు అనినని చెప్పడని వారికి ఆజ్ఞాపించును. ఆ దూతలు యాకోబును వద్దకు తిరిగి వచ్చి, మేము ఈ సహోదరుడైన ఏశావును వద్దకు వెళ్ళి తిని అతడు 400 మందితో నిన్ను ఎదుర్కొన వచ్చుచున్నాడని చెప్పగా, యాకోబు మిక్కిలి భయపడి తొందరపడి ఏశావు ఒక గుంపు మీదకి వచ్చి దాన్ని హతము చేసిన ఎడల మిగిలిన గుంపు తప్పించుకొని పోవుననుకొని తనతోనున్న జనులను, మందలను, పశువులను, ఒంటెలను 2 గుంపులుగా విభాగించెను. అప్పుడు యాకోబు, నా తండ్రి అబ్రహాము దేవా, నా తండ్రి అయిన ఇస్సాకు దేవా, నీ దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళుము, నీకు మేలు చేసేదనని నాతో చెప్పిన యెహోవా, నీవు నీ సేవకుని చేసిన సమస్తమైన ఉపకారములకును సమస్త సత్యమునకును అపాత్రుడును. అనగా నా చేతి కర్రతో మాత్రమే ఈ యోర్దాను దాటి తిని ఇప్పుడు నేను 2 గుంపులైతిని. నా సహోదరుడైన ఏశావు చేతి నుండి దయచేసి నన్ను తప్పించుము. అతడు వచ్చి పిల్లలతో తల్లిని నన్ను చంపునేమో అని అతనికి భయపడుచున్నాను. నేను నీకు తోడై నిశ్చయముగా మేలు చేయుచు విస్తారమగుట వలన లెక్కింపలేని సముద్రపు ఇసుక వలె నీ సంతానము విస్తరింపజేయుదునని సెలవిచ్చితివే అనెను. అతడు అక్కడ రాత్రి గడిపి తాను సంపాదించిన దానిలో తన అన్నయైన ఏశావు కొరకు ఒక కానుకను, అనగా 200 మేకలను, 20 మేకపోతులను, 200 గొర్రెలను, 20 పొట్టేళ్లను, 30 పాడి ఒంటెలను, వాటి పిల్లలను, 40 ఆవులను, 10 ఆబోతులను, 20 ఆడుగాడిదలను, 10 గాడిద పిల్లలను తీసుకొని మందను వేరువేరుగా మా జ్యోతి
తన దాసుల చేతికి అప్పగించి, మీరు మందకు నడుమ ఎడముంచి నాకంటే ముందుగా సాగిపోండని తన దాసులతో చెప్పెను. మరియు వారిలో మొదటివానితో, నా సహోదరుడైన ఏశావు నిన్ను ఎదుర్కొని, నీవెవరి వాడవు? ఎక్కడికి వెళ్ళుచున్నావు? నీ ముందరనున్నవి ఎవరివని నిన్ను అడిగిన ఎడల, నీవు, ఇవి నీ సేవకుడైన యాకోబువి, ఇది నా ప్రభువైన ఏశావు కొరకు పంపబడిన కానుక, ఇదిగో అతడు మా వెనుక వచ్చుచున్నాడని చెప్పుమని ఆజ్ఞాపించెను. అట్లతడు నేను ముందుగా పంపుచున్న కానుక వలన అతని సమాధానపరిచిన తరువాత నేను అతని ముఖం చూచెదను. అప్పుడతడు ఒకవేళ నన్ను కటాక్షించుననుకొని, మీరు ఏశావును చూచినప్పుడు ఆ చొప్పున అతనితో చెప్పవలననియు, మీరు, ఇదిగో నీ సేవకుడైన యాకోబు మా వెనుక వచ్చుచున్నాడని చెప్పవలననియు రెండవ వానికి మూడవ వానికి మందల వెంబడి వెళ్ళిన వారందరికీ ఆజ్ఞాపించెను. అతడు కానుకను తనకు ముందుగా పంపించి తాను గుంపులో ఆ రాత్రి నిలిచెను. ఆ రాత్రి అతడు లేచి తన 2 భార్యలను, తన 2 దాసీలను, తన 11 మంది పిల్లలను తీసుకొని యబ్బోకు రేపు దాటిపోయాను. యాకోబు వారిని తీసుకొని ఆ ఏరు దాటించి తనకు కలిగినదంతయు పంపివేశను. యాకోబు ఒక్కడు మిగిలిపోయాను. ఒక నరుడు తెల్లవారు వరకు అతనితో పెనుగులాడాను. తాను అతని గెలవకుండుట చూచి తొడగూటి మీద అతనిని కొట్టెను. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడబడుట వలన యాకోబు తొడగూడు వసిలేను. ఆయన తెల్లవారుచున్నది గనుక నన్ను పోనెమ్మనగా అతడు, నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయనెను. ఆయన నీ పేరు ఏమని అడగగా అతడు యాకోబు అని చెప్పెను. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివి గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పెను. అప్పుడు యాకోబు, నీ పేరు దయచేసి తెలపమనెను. అందుకు ఆయన, నీవు ఎందుని నిమిత్తము నా పేరు అడిగితివని చెప్పి అక్కడ అతన్ని ఆశీర్వదించెను. యాకోబు, నేను ముఖాముఖిగా దేవుని చూచితిని, అయినను నా ప్రాణము దక్కదని ఆ స్థలమునకు పెనియేలు అను పేరు పెట్టెను. అతడు పెనియేలు నుండి సాగిపోయినప్పుడు సూర్యోదయము ఆయను. అప్పుడు అతడు తొడ కుంటుచు నడిచెను. అందుచేత ఆయన యాకోబు తొడ గూటి మీద తుంటి నరము కొట్టినందున నేటి వరకు ఇశ్రాయేలీలు తొడ గూటి మీదనున్న తుంటి నరము తినరు. తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతలండి. అలాగే మీ అందరికీ కూడా మరి ఒకసారి వందనాలు తెలియపరుచుకుంటున్నాం. చదివినటువంటి భాగంలో నాకు జ్ఞాపకం ఉన్నంత వరకు అక్కడక్కడ కొన్ని మాటలను మనం మరలా రిపీట్ చేసుకుందాం. మొదటి వచనంలో చూసినప్పుడు యాకోబు తన తావనై వెళ్ళుచున్నప్పుడు దేవదూతలు ఎదురయ్యారు. యాకోబు వారిని చూసి ఏమనుకున్నాడంటే, ఇది దేవుని సేన అన్నాడు. దేవుని సేన అంటే ఒకరు కాదు అని దాని యొక్క అర్థం. అక్కడ ఒకటేసి ఉన్నది చూడండి. కింద మనం చూసినప్పుడు 2 సేనలు అనే ఉంటది ఫుట్ నోట్లో.
దానికి ఒక పేరు కూడా పెట్టారు. ఏంటంటే ఆ పేరు, యాకోబు వారిని చూచి ఇది దేవుని సేన అని చెప్పి ఆ చోటికి మహా మహనీయము అను పేరు పెట్టెను. ఆ పేరుకి 2 సేనలని అర్థము. 3వ వచనం, యాకోబు ఏదేము దేశమున అనగా ఆయన ఆ సహోదరుడైనటువంటి యోసేపు నద్దకు దూతలను ముందుగా పంపి, ఆ మీరు నా ప్రభువైన యోసేపుతో ఇంత వరకు నేను లాబాను వద్ద నివసించను, ఇప్పుడు తిరిగి మా సహోదరుడైనటువంటి యోసేపును ఎదుర్కోవటానికి వెళుతున్నాను, కాబట్టి మీరు నాకంట ఫస్ట్ నా గురించి ముందు వెళ్ళి అతనికి నా గురించి మీరు వివరించి చెప్పండి అనేటట్లుగా ఆలోచన చేసి లాబాను వద్ద నేను నివసించాను, నాకు అక్కడ పశువులు, గాడిదలు, మందలు, దాసులు అంతా కూడా నేను సంపాదించుకున్నాను. ఆయా నా సహోదరుడైనటువంటి యోసేపు కటాక్షము నా యందు కలుగునట్లుగా ప్రభు అతని ఇది తెలియజేయవలనని సేవకుడైన యాకోబు అనునని చెప్పుడని వారికి ఆజ్ఞాపించాడు దూతలకి. ఆ దూతలు యాకోబు వద్దకు తిరిగి వచ్చినప్పుడు, మేము నీ సహోదరుడైన యోసేపు వద్దకు వెళితిమే, అతడు 400 మందితో నిన్ను ఎదుర్కోవడానికి వచ్చుచున్నాడని చెప్పినప్పుడు యాకోబు మిక్కిలి భయపడ్డాడు. మిక్కిలి భయపడి తొందరపడి ఏం చేశాడంటే, యోసేపు ఒక గుంపు మీదకి వచ్చి దాన్ని అతను చేసిన ఎడల మిగిలిన గుంపైనా మిగులుతుంది కదా, దక్కుతుంది కదా అనుకొని తనకున్నటువంటి ఆ యొక్క యావద ఆస్తిని 2 గుంపులుగా ఎడగొట్టాడు. 2 గుంపులుగా ఎడగొట్టి ఇక కొనసాగుతున్నప్పుడు సమయంలో అప్పుడు యాకోబు ఏం చేశాడంటే, దేవునితో మాట్లాడుతున్నాడు. నా తండ్రి అయిన అబ్రహాము దేవా, నా తండ్రి అయిన ఇస్సాకు దేవా, నీ దేశమునకు నీ బంధువుల యొద్దకు తిరిగి వెళ్ళమని నాకు చెప్పావు కదా, మరి ఏంటి ఈ సంగతి అని మాట్లాడుతూ ఉన్నాడు దేవునితో. నీవు నీ సేవకునికి చేసిన సమస్తమైన ఉపకారములకును సమస్తమైన సత్యమునకును అపాత్రుడును ఎట్లనగా నా చేతి కర్రతో మాత్రమే ఈ యోర్దాను దాటి తిని, ఇప్పుడు నేను 2 గుంపులైతిని. నా సహోదరుడైన యోసేపు చేతి నుండి దయచేసి నన్ను తప్పించుము, అతడు వచ్చి పిల్లలతో తల్లిని నన్ను చంపునేమో అని అతనికి భయపడుచున్నాను అని దేవునితో యాకోబు మాట్లాడాడు. నేను నీకు తోడై ఉన్నాను, నిశ్చయంగా మేలు చేయుచు విస్తారమగుట వలన లెక్కింపలేని సముద్రపు ఇసుక వలె నీ సంతానం విస్తరింపజేయునని సెలవిచ్చితివే అని దేవునితో ఈ మాటలన్నీ మాట్లాడినప్పుడు అక్కడ ఏం జరిగింది? 13వ వచనంలో, అతడు అక్కడ ఆ రాత్రి గడిపి తాను సంపాదించిన దానిలో తన అన్న అయిన యోసేపు కొరకు ఒక కానుకను ఏర్పాటు చేస్తానని మనసులో అనుకొని అక్కడ ఏమేం పంపించుతున్నాడో చూడండి. వాళ్ళ అన్నగారికి 200 మేకలను, 20 పొట్టు మేకలు ఉంటే కుదరదు కదా, మళ్ళా 20 మేక పోతులను, 200 గొర్రెలను, 20 పొట్టేళ్లను జత కట్టాలంటే మగవు కూడా ఉండాలి కదా, 30 పాడి ఒంట్లతోన ఈ రోజుల్లో కూడా ఒంట్లు పోలే మనం దాగుతున్నాం తెలియకుండా, ఒంట్లు పాలు, తర్వాత వాటి పిల్లలను, 40 ఆవులను, 10 ఆబోతులను, ఆడగాడిదలను, 10 గాడిద పిల్లలను,
ఇవన్నీ కూడా తన దాసుని చేతికి అప్పగించి, మీరు మందకు ముందు ఒక్కొక్కరికి ఎడమగా ఉండాల, ఒక్కొక్క దానికి సపరేట్ గా మీరు ఒక 10 మీటర్ల దూరంగా తోలుకొని ముందు మీరు వెళ్ళి ఇవ్వండి అనేటట్లుగా అక్కడ తన దాసులకి ఈ యొక్క పని అప్పగించినట్లుగా మనం ఇక్కడ చూసాం. మరియు వారిలో మొదటి వానితో, నా సహోదరుడైన యేసేవు నిన్ను ఎదుర్కొని, నీవు ఎవరి వాడవు, ఎక్కడికి వెళ్ళుచున్నావు, నీ ముందరనున్నవి ఎవరివని నిన్ను అడిగినప్పుడు నువ్వేం చెప్పాలో తెలుసా? నీ సేవకుడైన యాకోబువివి, ఇది నా ప్రభువైన యేసేవు కొరకు పంపబడిన కానుక అని చెప్పండి. అయ్యా, నా సేవకుడైనటువంటి నా యజమానుడైనటువంటి యాకోబుది సంపద, ఆయనకి ప్రభు అయినటువంటి తన అన్న అయిన యేసేవుకి ఈ యొక్క కానుక పంపించుతున్నాడని మీరు చెప్పండి అని అక్కడ గైడెన్స్ ఇచ్చాడు. సేవకులకు ఇచ్చి వాళ్ళని పంపిస్తూ ఉన్నాడు. అట్లా అతడు ముందుగా పంపుచున్న కానుక వలన అతన్ని ఒకవేళ సమాధానపరిచిన తర్వాత నేను అతని ముఖము చూచెదను, అప్పుడు అతడు ఒకవేళ నన్ను కటాక్షించును అనుకుని మీరు యేసేవును చూసినప్పుడు ఆ చొప్పున అతనితో చెప్పవలననియు, మీరు ఇదిగో నీ సేవకుడైన యాకోబు వెనుక వచ్చుచున్నాడని చెప్పుడని ఆయనకు ఇదంతా మ్యాటర్ అంతా కూడా చెప్పి పంపించడం జరిగింది. అతడు కానుకలో తనకు ముందుగా పంపించి తాను ఆ గుంపులో ఆ రాత్రి నిలిచెను. ఆ గుంపులోకైనా ఆ రాత్రి నిలిచాడు. ఆ రాత్రి ఏం జరిగింది ఇక్కడ మనం చదువుకున్నాం. ఆ రాత్రి అతడు లేచి తన 2 భార్యలను, తన 2 దాసీలను, తన 11 మంది పిల్లలను తీసుకొని యబ్బోకు రేవు దాటిపోయాను. అది ఏటికి ఒక్కొక్క చోట రేవులకి పేర్లు పెడుతూ ఉంటారు. ఈనాడు మనకు కూడా అక్కడక్కడ రేవులకి పేర్లు ఉన్నాయి. కాబట్టి ఆ రేవు దాటిపోయాడు అవతలకి. యాకోబు వారిని తీసుకొని ఆ ఏరు దాటించి తనకు కలిగినదంతయు పంపివేశాను. యాకోబు ఒక్కడు మిగిలి ఉన్నాడు. మొత్తం పంపించాడు ఆస్తి అంతను. లాస్ట్కి ఒక్కడు మాత్రము మిగిలి ఉన్నాడు. పోతే నేను ఒక్కడనే పోతాను, నా సంతానం ఆయన మిగులుతుంది అనుకున్నాడేమో. ఒకవేళ ఆ తెల్లవారు వరకు అతనితో పెనుగులాడాను. తాను అతన్ని గెలవకుండుట చూచి తొడగూటి మీద అతన్ని కొట్టాడు. అప్పుడు అతడు ఆయనతో పెనుగులాడుట వలన యాకోబు తొడగూటి వసిలను, అంటే ఈ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి ఇది వసిలిపోయింది. వసిలిపోయినప్పుడు నడవటానికి అవకాశం సరిగా ఉండదు. కుంటుకొని నడవలసినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది అన్నమాట. అప్పుడు ఏం చేశాడంటే, నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీయనను, తెల్లవారిపోతుంది, నేను వెళ్ళిపోతాను అని చెప్పినప్పుడు యాకోబు ఏం చేశాడంటే, నీవు నన్ను ఆశీర్వదించితేనే కానీ నిన్ను పోనీయనని ఆయనతో చెప్పడం జరిగింది. అయితే నీ పేరేమని అడిగాడు. అతడు యాకోబు అని చెప్పాడు. అప్పుడు ఆయన, నీవు దేవునితోనూ మనుషులతోనూ పోరాడి గెలిచితివు గనుక ఇక మీదట నీ పేరు ఇశ్రాయేలే గాని యాకోబు అనబడదని చెప్పాను. సో అలాగే ఇక్కడ అబ్రహాముకి పేరు మార్చినట్లుగానే యాకోబుకు కూడా ఇక్కడ పేరు మార్చడం జరిగింది. యాకోబు అనే పేరునకు అర్థము మోసగాడని, ఇశ్రాయేలే అనబడినటువంటి పేరుకి అర్థం ఏంటంటే దేవునితో పోరాడువాడని. రెండేసి ఉంటది అక్కడ కింద పుట్టినోట్లో మనం చూస్తే
మనకి ఈ మాట దేవునితో పోరాడువాడనే అర్థం అని ఇక్కడ మనకు తెలియజేస్తూ ఉన్నది. అప్పుడు ఆయన నీవు ఎందున నిమిత్తము నా పేరు అడిగితివని చెప్పి అతన్ని ఆశీర్వదించెను. యాకోబు నేను ముఖాముఖిగా దేవుని చూచితని ఆయనను నా ప్రాణము దక్కదని ఆ స్థలమునకు పెనియేలను పేరు పెట్టాను. పెనియేలు అనే పేరునకు అర్థం ఏంటంటే దేవుని ముఖము అని ఇక్కడ ఫుట్నోట్లో రాయడం జరిగినది. ఆ తర్వాత జరిగిన సంగతి ఏమున్నది, ఇంకా ఆ యొక్క తుంటి నరం జారిపోయింది కాబట్టి ఆయన కుంటుకుంటూ నడుచుకుంటూ వెళ్ళడం జరిగింది. ఇశ్రాయేలు ఏం చేశారంటే ఆ యొక్క తుంటి నరాన్ని నేటి వరకు కూడా అది తినకూడదని తినరట. ఇక్కడ రాయబడినటువంటి సంగతి ఇదండి. దేవుని చిత్తం అయితే రేపు మిగిలిన భాగం చదువుకున్నాం. ఇంతవరకు జరిగినటువంటి సంఘటనని మనం చదువుకున్నాం, రెండోసారి రిపీట్ చేసాం. ఎందుకంటే ఇవి చదువుకుని వాక్యం బోధించినప్పుడు మనకి ఇది ఉపయోగపడుతుంది. ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడు అయిన మా తండ్రి, సర్వోన్నతుడు అయిన మా దేవ, మీ ఘనమైన పరిశుద్ధమైన నామమునకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. ఈ సమయంలో వాక్యాన్ని బోధించడానికి సిద్ధముగా ఉన్నటువంటి నాయన మీ కుమారుడు, మా సహోదరుడు దేవకిరణ గారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం. తనకి కావలసిన మంచి జ్ఞానమును, వివేకమును, చక్కని ఉచ్చారణ ఇచ్చి అర్థవంతంగా నాయన పలకటానికి సహాయం చేసి మీరే మహిమ పొందమని ప్రార్థన చేస్తున్నాం. ఈ సమయంలో నాయన విశ్వాసము, యాకోబుకు కలిగిన విశ్వాసం కలిగి జీవించాలని, ఎక్కడైతే మేము బాప్తిసం పొంది ఉన్నామో, ఎక్కడైతే మేము స్టడీగా ఉన్నామో, పట్టు వదలని విక్రమార్కుడులాగా యాకోబు ఎట్లా దీవించడానికి విశ్వాసం చూపించాడో అలాంటి విశ్వాసం మాలో ఒక్కొక్కరికి సంపూర్ణంగా నివసించినట్లుగా మమ్మల్ని దీవించమని యేసుక్రీస్తు ప్రభువు నామమున ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్. వందనాలండి అందరికి. వినబడిందా? వందనాలండి. ఇప్పటివరకు వినబడిందండి. ఇప్పటి వరకు చక్కగా దేవుని యొక్క వాక్యమును వివరించి అలాగే ప్రార్థన చేసినటువంటి సహోదరులు అప్పారావు గారికి వందనాలు తెలియజేస్తూ, సహోదరులు దేవకరణ గారు ఈ యొక్క మిగతా సమయాన్ని వినియోగించుకుని మనకు దేవుని యొక్క వాక్యమును వినిపిస్తారు. మహోన్నతుడైన దేవునికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా సార్ ఒకసారి మీది ఆఫ్ అయిపోయింది. నేను అప్పారావు అన్నది ఆఫ్ చేశాను. ఒకసారి మహోన్నతుడైన దేవునికి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ద్వారా ఈ ఉదయకాల సమయంలో నా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అలాగనే దేవుని యొక్క వాక్యమును వినుటకు ఆసక్తి కలిగి వింటున్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన వారలారా, గడిచిన దినమున మనము దేవుని యొక్క ఉనికిని గూర్చి కొన్ని విషయములు మనము నేర్చుకున్నాము. ఈరోజు మనము దేవుని యొక్క స్వభావమును గూర్చి దేవుని వాక్యము నుండి నేర్చుకొనబోతూ ఉన్నాము. దేవుని యొక్క స్వభావము, ద నేచర్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క స్వభావము ఏ విధంగా ఉంటుంది, దేవుని వాక్యము మనకు తెలియజేసిన విధానంలో ఆయా సంగతులను మనము దేవుని గ్రంథము నుండి పరిశీలన చేద్దాం.
ఇందులో మొదటిగా దేవుని గూర్చిన నిర్వచనములు, డెఫినిషన్స్ ఆఫ్ గాడ్, ఆ యొక్క నిర్వచనాలు ఏంటో మనం తెలుసుకున్నట ద్వారా మనము ఆయన స్వభావమును గూర్చి గ్రహించగలము. ఇందులో ఒకటి వాక్యానుసారమైన నిర్వచనం, అంటే వాక్యము ఆయనను గూర్చి ఏదైతే మనకు వివరణ తెలియజేస్తుందో ఆ నిర్వచనము మనము దేవుని గ్రంథము నుండి పరిశీలన చేద్దాం. దేవుని యొక్క స్వభావాన్ని మనము నిర్వచించున్నప్పుడు మనము గ్రహించవలసిన కొన్ని సంగతులను మనం ఆలోచన చేసినట్లయితే, బైబిలు దేవుని గురించి ఏమని నిర్వచించింది అని బైబిల్ వద్దకు మనం వచ్చి బైబిల్ పరిశీలించినప్పుడు మొదటిగా ఆయన ఆత్మయ్య ఉన్నాడు, దేవుడు ఆత్మయ్య ఉన్నాడు. ఇది స్పష్టంగాను గాఢంగాను మన హృదయాల్లో మనము ముద్రించుకోవలసిన సత్యమై ఉన్నది. ముద్రించుకొనుట అనగా బలముగా స్థిరంగా ఆ అభిప్రాయాన్ని కలిగి ఉండటం. మనము దేవుడు ఆత్మ అని మనం ప్రగాఢంగా విశ్వసించినప్పుడు, ఆత్మయ్యున్న దేవుని గురించిన అవగాహన మనం కలిగి ఉన్నప్పుడు, అందుకు వేరుగా మనము వినే లేక చదివే ఇతర సంగతులను మనము వివేచించగలిగిన జ్ఞానాన్ని కలిగి ఉంటాం. దేవుడు ఆత్మయ్య ఉన్నాడు అనగా ఆత్మ యొక్క రూపం ఏమిటి, ఆత్మ యొక్క స్వభావం ఏమిటి, ఆత్మ యొక్క పోలికలు ఏమిటి, వీటిని గురించి మనం ఆలోచించితే ఆత్మ అనగానే అదృశ్యమై ఉన్నాడు అనేది మనం గమనించాలి. ఆత్మ దృశ్యమైనది కాదు, అనగా మానవ నేత్రములకు కనిపించేది కాదు. దేవుడు ఆత్మయ్య ఉన్నాడు అంటే ఆయన ఆత్మ అనేది ఒక రూపం, కానీ అది అదృశ్య రూపం. ఎందుకు అదృశ్య రూపము అంటే మానవ దేహములకు లేక మానవ నేత్రములకు, భౌతికమైన మానవ నేత్రములకు కనిపించు రూపములో ఆత్మ లేదు. కనుక మనము ఆత్మ అనగానే ఒక పదార్థ సంబంధమైన రూపము కాదు, ఆ రూపము అదృశ్య రూపము అనే ప్రగాఢమైన అవగాహన, అంటే పరిపూర్ణమైన అవగాహన మనం కలిగి ఉండాలి. దేవుడు ఆత్మే, కానీ అప్పుడప్పుడు దర్శనంలో కనపడతాడు, కలలో కనపడతాడు, లేక ఫలానా వ్యక్తికి కనిపించాడు అని చెప్పినప్పుడు మనము అలాగే ఆ విషయాన్ని తీసుకోకూడదు, నమ్మేయకూడదు. ఎందుకంటే మనం ఆయన యొక్క స్వభావాన్ని నిర్వచించేటప్పుడు బైబిల్ మనకు తెలియచేసే సత్యాన్ని మనము ప్రగాఢంగా నమ్మాలి. బైబిలు ఒక విషయాన్ని ఒక చోట నిర్ధారించినప్పుడు దానికి వ్యతిరేకంగా ఇంకెక్కడ మాట్లాడదు. ఒకవేళ మాట్లాడినట్లు అనిపించిందంటే అది అర్థం చేసుకోవటంలో మనం పొరపాటు పడుతున్నాం అని అర్థం. కనుక మనం గ్రహించవలసిన విషయం ఏమిటంటే, దేవుడు ఒక విషయాన్ని పరిపూర్ణముగా ప్రతిపాదించి తీర్మానించినప్పుడు మనము దానిని మన హృదయాల్లో అలాగే స్థిరపరచుకోవాలి. కనుక దేవుడు ఆత్మయ్య ఉన్నాడు. యోహాను సువార్త 4:24 దేవుడు ఆత్మ గనుక అనే మాట కనపడుతుంది. గాడ్ ఈజ్ ఎ స్పిరిట్. కాబట్టి గాడ్ ఈజ్ ఎ స్పిరిట్ అనే మాట దేవుడు ఆత్మ అనే తెలుగు మాటను స్పష్టీకరిస్తుంది. కనుక దేవుడు
ఆత్మయై ఉన్నాడు అనేది మనందరి హృదయాల్లో బలంగా ముద్రించుకోవలసిన విషయమైనది. ఇది బలముగా మనం నమ్మినప్పుడు దానికి వ్యతిరేకముగా మనము వినే లేక చదివే సంగతులను మనం పరిశీలించవలసిన వారమై ఉంటాం. గుడ్డిగా నమ్మేసే వాళ్ళం కాదు. అలా కాకుండా మనము ఇక్కడ ఎందుకని దేవుడు కనిపించినట్లుగా లేకపోతే ఎవరో చూసినట్లుగా వ్రాయబడి ఉంది అని మనం ఆలోచించి అప్పుడు మనము వెంటనే దాని గురించి పరిశోధన చేయటానికి ప్రారంభిస్తాం. దేవుడు ఆత్మ అయి ఉన్నాడు అనే సంగతి మనం బలముగా ఎరగకపోతే దేవుడు అదృశ్యుడు అది నమ్మేస్తాం. దేవుడు దృశ్యుడు అంటే కనిపిస్తాడు, కనిపించాడు, చూశారు అది నమ్మేస్తాం. ఈ రెండిట్లో ఒకటే సత్యం, రెండు సత్యమై ఉండదు. ఇది మనం గ్రహించాలి. ఇక రెండవది, దేవుడు వెలుగై ఉన్నాడు. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయంలో అక్కడ ఈ మాట మనకి కనపడుతుంది. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయము 5వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానమేమనగా దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమును లేదు. ఇది మనం జాగ్రత్తగా గమనించాలి. దేవుడు వెలుగై ఉన్నాడు అనే మాట మనము ఆలోచించినట్లయితే ఏం చెప్తుంది ఈ మాట అంటే, తేట అయిన వాడు అంటే నో కన్ఫ్యూజన్, అంటే ఎలాంటి గందరగోళానికి గురి చేయని వాడు. ఆయన వెలుగై ఉన్నాడు అంటే ఆయన తేటగా ఉన్నాడు, మసరగా లేడు, గజిబిజిగా లేడు, లేక కొంచెం అటు కొంచెం ఇటుగా లేడు. వెలుతురు దేనిని స్పష్టపరుస్తుందంటే క్లారిటీ, అంటే క్లియర్నెస్ అన్నమాట, స్పష్టత. అంటే ప్రతి విషయాన్ని కూడా స్పష్టపరిచేది. దేవుడు తనకు సంబంధించిన ప్రతి విషయాన్ని కూడా, ప్రతి సమాచారాన్ని కూడా ఆయన క్లారిటీగా స్పష్టంగా కనపరిచేవాడు. కనుక దేవుడు వెలుగై ఉన్నాడు అనగా మనం ఇప్పుడు చూస్తున్న రూపము అంటే సూర్యుని వెలుగో కరెంటు వెలుగో ఈ వెలుగును గురించి మాట్లాడటం లేదు. ఆయన వెలుగై ఉన్నాడు అని చెప్పి యోహాను గారు వెంటనే కింద ఆయనలో చీకటి ఎంత మాత్రమునూ లేదు అంటే కొంచెం వెలుగు కొంచెం చీకటి అంటే క్లారిటీ లేని స్థితిలో లేడు, దేవుడు లేడు, స్పష్టంగా ఉన్నాడు. ఆయన తనను గూర్చిన స్వభావంలో ఆయన స్పష్టంగా ఉన్నాడు. కనుక ఆయన నేచర్ని లేక ఆయన స్వభావాన్ని మనం నిర్వచించేటప్పుడు ఆయన తనకు సంబంధించిన ప్రతి విషయములో మానవాళికి తన సంకల్పాన్ని తాను ప్రత్యక్షపరుచుకునే ప్రతి విషయంలో కూడా, ఎందుకు అసలు ఇక్కడ బైబిల్ ఇలా చెప్పింది ఎంతో నాకు అర్థం కావటం లేదు, గందరగోళంగా ఉంది, అక్కడేదో అలా అన్నాడు ఇక్కడేదో ఇలా అన్నాడు అనే ఒక ధోరణి ఎక్కడా బైబిల్లో దేవుడు తన్ను గురించి తాను తెలియచేయలేదు. ఒకవేళ అలాంటి ఆలోచన మనకు కలిగిందంటే మనం అర్థం చేసుకోవటంలో తప్పిపోయాము అని మనం గ్రహించాలి. ఇక మూడో విషయాన్ని మనం ఆలోచించితే, దేవుడు ప్రేమయ్య ఉన్నాడు. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయం 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే, దేవుడు ప్రేమస్వరూపి, ప్రేమ లేనివాడు దేవుని ఎరుగడు. మనము ఆయన ద్వారా జీవించినట్లు దేవుడు తన అద్వితీయ కుమారుని లోకములోనికి పంపెను. దీని వలన దేవుడు మన యందుంచిన ప్రేమ
ప్రత్యక్షపరచబడెను. ప్రత్యక్షపరచటం అంటే కనపరచటం. ప్రేమ అనేది ఒక రూపంలో లేదు కనపరచటానికి. కానీ దేవుడు తనలో ఉన్న ప్రేమను ఒక రూపానికి తీసుకొచ్చాడు. లేక ఒక రూపము ద్వారా కనపరచుటకు ఆయన తన కుమారుడైన యేసుక్రీస్తు వారిని మన కొరకు ఆయన పంపించాడు. కనుక దేవుడు ప్రేమయ్య ఉన్నాడు. ప్రేమ అనే ఒక స్వభావాన్ని కలిగి ఉన్నాడు. ఆ స్వభావాన్ని వ్యక్తపరచుటకు ఆయన తన కుమారుని మన కొరకు అనుగ్రహించాడు, ప్రత్యక్షపరిచాడు ఆయన ద్వారా. అంటే దేవుడు తన యొక్క ప్రేమను ప్రత్యక్షపరిచాడు. ఎలా ప్రత్యక్షపరిచాడు, ఎలా చూపించాడు అంటే యేసుక్రీస్తును మనకు అనుగ్రహించుట ద్వారా లోకమును ఆయన ఎంత ప్రేమించాడో ఆ ప్రేమ అంతటినీ కూడా ఆయన తెలియజేసి ఉన్నాడు. ఇంకా నాలుగవదిగా ఆయనలో ఉన్న ఇంకొక స్వభావం. ఈ స్వభావం ఏమిటి అంటే దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. ఆయన దహించేవాడు. హెబ్రీ పత్రిక మనము గమనించినట్లయితే అందులో 12వ అధ్యాయం, హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 29వ వచనం మనకి ఇలా తెలియజేస్తుంది. ఏలయనగా మన దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు. ఫర్ అవర్ గాడ్ ఈజ్ ది కన్స్యూమింగ్ ఫైర్ అని ఇంగ్లీష్లో రాశారు. దహించు అగ్ని అంటే అగ్నిలో రకాలు ఉన్నాయి. కొన్ని అక్కడ దేవుడు అగ్ని అయి ఉన్నాడు అని చెప్పలా. క్లారిటీగా స్పష్టంగా దహించు అగ్ని అంటే దహించని అగ్ని ఉంది, దహించే అగ్ని కూడా ఉంది. దేవుడు దహించు అగ్ని అయి ఉన్నాడు అనేది ఒక స్పష్టమైన వివరణ మనకు తెలియజేస్తుంది. దేవుడు ఆత్మ అయి ఉన్నాడు అనగా ఆయన కనిపించేవాడు కాదు. ఇది మనం మన హృదయాల్లో స్థిరపరచుకోవాలి. దేవుడు వెలుగై ఉన్నాడు అంటే ఆయన స్పష్టంగా ఉన్నాడు. తన యొక్క ఆలోచనల్లో, ప్రణాళికల్లో, తన సందేశంలో, తన అన్నిట్లో కూడా ఆయనకు సంబంధించిన ప్రతి విషయంలో కూడా ఆయన క్లారిటీగా ఉన్నాడు, తేటగా ఉన్నాడు. ఇక మూడవది దేవుడు ప్రేమయ్య ఉన్నాడు. దేవునిలో ఉన్న మరొక స్వభావం ఏమిటి అంటే ఆయన ప్రేమించేవాడుగా ఉన్నాడు. ఇక నాలుగవ స్వభావము ఆయన దహించు అగ్ని. ప్రేమించేవాడుగా మాత్రమే కాదు, శిక్షించేవాడుగా కూడా ఉన్నాడు అనేది ఇది మనకు తెలియజేస్తుంది. కనుక దేవుడు ఆత్మయ్య ఉన్నాడు అనే మాట మనం నమ్మినప్పుడు ఇక ఏ రూపంలో కూడా ఆయన్ని మనం చూడలేము, చూడాలని తలంచకూడదు. అంటే మరొక రూపానికి ఆయన్ని ఆపాదించకూడదు. ఇది మనం గ్రహించాలి. దేవుడు ఆత్మయ్య ఉన్నాడు అనే స్పష్టమైన విషయాన్ని బైబిల్ మనకు తెలియజేస్తూ ఉన్నప్పుడు ఆత్మ అనగా అదృశ్యుడు, కంటికి కనిపించని వాడు అనే సంగతి నిర్ధారించినప్పుడు ఇక ఏ రూపంలో కూడా దేవుని మనము ఊహించకూడదు, లేక దేవునికి ఆపాదించకూడదు. ఈ రూపం దేవునిది, ఈ రూపంలో దేవుడు ఉన్నాడు అని చెప్పేసి మనము నమ్మాము అంటే మొదటి ప్రతిపాదన దేవుడు ఆత్మ అయి ఉన్నాడు అనే దాన్ని మనం నమ్మలేదు అని మనం గ్రహించాలి. కనుక దేవుడు ఆత్మ అయి ఉన్నాడు అనే మాట మనం బలంగా విశ్వసించినప్పుడు ఇక దేవునికి ఏ రూపాన్ని కూడా మనం జత చేయలేము, లేక ఏ రూపంలో కూడా దేవుని మనం ఊహించలేము. అక్కడ మనం మొదట స్థిరపడిపోవాలి. ఆయన తనకు సంబంధించిన ప్రతి విషయంలో దేవుడు స్పష్టంగా ఉన్నాడు. వెలుగైన అంటే స్పష్టంగా ఉన్నాడు అనే దగ్గరకు వచ్చేసరికి దేవుని గురించి ఏ గందరగోళం లేదు అనే విషయాన్ని మనం విశ్వసించాలి. దేవుడు ప్రేమయ్య ఉన్నాడు. ఆయనకున్న స్వభావంలో ప్రేమ ఉంది. చివరిగా ఆయన మాట వినకపోతే ఆయన కోపించేవాడుగా, శిక్షించేవాడుగా, దహించేవాడుగా కూడా ఉన్నాడు. ఈ 4 విషయాలు దేవుని గూర్చిన పరిపూర్ణమైన వివరణ మనకు తెలియజేస్తున్నాయి. కనుక దేవుని యొక్క స్వభావాన్ని మనం గ్రహించినప్పుడు ఈ 4 విషయముల ద్వారా ఒక స్పష్టమైన గ్రహింపు లేక అవగాహన మనం కలిగి ఉండవలసిన వారమై ఉన్నాం. ఇక మనము తరువాత
పాయింట్ మనం చూసినట్లయితే దేవుని యొక్క ఆత్మస్వరూప తత్వం, అంటే ఆయన ఆత్మస్వరూప తత్వము ఎలా ఉంటుంది అనేది మనం కొద్దిసేపు ఆ ఆత్మ యొక్క స్వరూప తత్వాన్ని గురించి మనం ఆలోచన చేద్దాం. ఆయన తత్వము లేక సారము ఏంటి? ఆయన ఆత్మ స్వభావం కలిగినవాడు. మనం చదువుకున్నాం యోహాను సువార్త 4:24 అనగా అదృశ్యుడు. కొలస్సీ పత్రిక 1 అధ్యాయము మనం చదువుకున్నట్లయితే అందులో 15వ వచనంలో ఇలాగ రాయబడి ఉంటుంది. కొలస్సీ పత్రిక 1 అధ్యాయము 15వ వచనములో యేసుక్రీస్తు వారిని గురించి మాట్లాడుతూ ఆయన అదృశ్య దేవుని స్వరూపి అయి, మిగిలిన వచనాన్ని మనం వదిలేస్తాం, కానీ అక్కడ ఒకే ఒక మాట, అదృశ్య దేవుడు అనగా దేవుడు అదృశ్యుడు అనగా కంటికి కనిపించని వాడు, అనగా శరీరము ఎముకలు అనగా మానవ దేహమునకు ఉన్నట్లుగా శరీరము ఎముకలు ఆత్మకు ఉండవు. అంటే పదార్థ సంబంధమైన రూపము ఆత్మ కలిగి లేడు అనే విషయాన్ని మనం స్పష్టంగా గ్రహించాలి. దీని గురించి మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మాట్లాడుతూ లూకా సువార్త 24వ అధ్యాయంలో 39వ వచనంలో ఇలాగా ఆయన మాట్లాడతాడు. లూకా సువార్త 24వ అధ్యాయము 39వ వచనము, నేనే ఆయనను అనుటకు నా చేతులను నా పాదములను చూడుడి, నన్ను పట్టి చూడుడి, నాకున్నట్టుగా మీరు చూచుచున్న ఎముకలను మాంసమును భూతమునకుండవని చెప్పి యేసుప్రభు వారు చెప్తున్నాడు. కనుక ఇక్కడ మనం గమనించినట్లయితే ఆయన చూసి వాళ్ళు భయపడిపోతున్నారు. ఆయన కాదు, ఏదో భూతం అని వాళ్ళు భయపడిపోతా ఉన్నారు. అంటే వారి హృదయాల్లో కలవరం ఏర్పడింది. వాళ్ళు భయాక్రాంతులైపోయారు. వారు దిగులు పడతా ఉన్నారు. వారు ఏదో ఒక ఆత్మ, అంటే ఒక దురాత్మ వారి మధ్యకి వచ్చింది. భూతం అంటే ఒక ఆత్మ అక్కడ ప్రత్యక్షమైంది అని వారు అనుకుంటున్నప్పుడు యేసుప్రభు వారు వివరణ ఇస్తున్నారు. నాకున్నట్టుగా నా పాదాలు చూడండి, నా చేతులు చూడండి, నన్ను చూడండి, నన్ను పట్టి చూడండి, అంటే వచ్చి నన్ను ముట్టుకోండి, నా దేహాన్ని తడిమి చూడండి, నాకున్నట్టుగా మీరు చూస్తున్న ఎముకలను మాంసమును భూతమునకు ఉండవు అని చెప్పాడు. యోహాను గారు తన పత్రికలో వ్రాస్తూ ఒక స్పష్టమైన విషయాన్ని ఆయన తెలియజేశారు. యోహాను 1 పత్రిక 1 అధ్యాయము 1 వచనాన్ని మనం చదువుకుంటే, జీవవాక్యమును గూర్చినది ఆది నుండి ఏది ఉండెనో, మేమేది వింటిమో, కన్నులారా ఏది చూచితిమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేన్ని తాకి చూచెనో అది మీకు తెలియజేయుచున్నాము అని చెప్పారు. అంటే యేసుప్రభు చెప్పారు, నన్ను పట్టి చూడండి, మీకు మీరెందుకు సందేహపడుతున్నారు అంటే ఆయన ఏం చెప్తున్నాడు అక్కడ అంటే, ఆత్మకు ఈ రూపము ఉండదు. కనుక ఆత్మకు ఒక రూపం ఉంది, అది అదృశ్యమైన రూపం. ఆత్మకు ఒక దేహం ఉంది, అదృశ్య దేహం. ఆత్మ భౌతిక దేహము కలిగింది కాదు, లేక భౌతికమైన దేహం ఆత్మకు లేదు, పదార్థ సంబంధమైన దేహము కాదు. కనుక పదార్థ సంబంధమైన నేత్రములతో అదృశ్యమైన దేవుని యొక్క రూపాన్ని మనం చూడలేము అనేది మొదటిగా మనం గ్రహించవలసిన వారమై ఉన్నాం. యోహాను గారు దీన్ని స్పష్టపరుస్తూ 1వ అధ్యాయం, యోహాను సువార్త 1వ అధ్యాయము 18వ వచనంలో ఆయన ఈ సంగతి మనకు తెలియచేశారు. ఎవడును ఎప్పుడైనను దేవుని చూడలేదు, తండ్రి రొమ్మునున్న అద్వితీయ కుమారుడే ఆయనను బయలుపరచెను అని యోహాను గారు అక్కడ స్పష్టంగా తెలియజేశారు. కనుక ఎవడును ఎప్పుడైనను, ఎవడను అనేది ప్రతి ఒక్కరిని, ఎప్పుడైనను అనేది అన్ని కాలాలను సూచిస్తుంది. అంటే ఏ కాలంలో కూడా ఏ మనిషి కూడా
దేవుణ్ణి చూడలేదు. ఎందుకు దేవుణ్ణి చూడలేదు అంటే, మొదటి ప్రతిపాదన ఆయన ఆత్మయై ఉన్నాడు. ఆత్మ రూపములో ఉన్నాడు. దేవుడు ఆత్మ రూపములో ఉన్నాడు కనుక ఎవడు కూడా దేవుణ్ణి ఎప్పుడు కూడా చూడలేడు అనే సత్యాన్ని మనము స్థిరంగా నమ్మవలసిన వారమై ఉన్నాం. ఇక దేవుని యొక్క స్వభావంలో మనము మూడవ విషయాన్ని గమనిస్తే, ఆయన ప్రత్యక్షతలు, ఆయన ఆత్మ రూపంలో ఉన్నప్పటికీ కూడా ఆయన తన ప్రత్యక్షతలు మానవాళికి అనుగ్రహించాడు. దేవుడు తన సంపూర్ణ తత్వము గలవాడై ఉన్నాడు. అంటే తత్వం అంటే ఏంటి? ఆయన ఏమై ఉన్నాడో అదే అయి ఉన్నాడు. ఇంకా వేరువేరుగా ఆయన లేడు. ఆయన ఎవరికీ కనిపించేవాడు కాడు. ఆయన తన ప్రత్యక్షతలను భిన్నమైన రూపముల ద్వారా ప్రత్యక్షపరుచుకున్నాడు, అంటే కనపరుచుకున్నాడు. ఆయన యొక్క నిజ రూపము ఏమిటి అంటే క్రీస్తు ప్రభువు. క్రీస్తు ప్రభువు ఆయన ప్రతిబింబమై ఉన్నాడు. ప్రతిబింబము అనే మాట మనకు హెబ్రీయులకు రాసిన పత్రికలో పౌలు గారు తెలియజేస్తూ, క్రీస్తు ప్రభువును గూర్చి ఆయన దేవదూతల కంటే గొప్పవాడు అని చెప్తూ 1వ అధ్యాయము 3వ వచనములో ఇలా చెప్పారు, ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వము యొక్క మూర్తిమంతమునయ్యుండి అన్నాడు. అంటే యేసుక్రీస్తు వారు ఏమై ఉన్నాడు అనేది ఇక్కడ మనం ఆలోచించినప్పుడు, దేవుని మహిమ యొక్క తేజస్సు, తేజస్సు అనే మాట మూల భాషలో ప్రతిబింబము, ఇంగ్లీష్లో ఇమేజ్ అని కనపడుతుంది. ఇమేజ్ అంటే మనము ఫోటో తీసినప్పుడు మనం ఏమై ఉన్నామో మన యొక్క రూపము, మన ఇమేజ్ అదే విధంగా ఫోటోలో కనపడుతుంది. ఇంకా మనం స్పష్టంగా తెలుసుకోవాలంటే, ఒక అద్దం ముందు మనం నిలబడినప్పుడు, ఎందుకంటే ఫోటోలో కొన్ని మార్పులు చేర్పులు చేస్తున్నారు కదా, దానికంటే స్పష్టమైన విషయం ఏంటంటే, అద్దం ముందు మనం నిలబడినప్పుడు మనం ఏమై ఉన్నామో అదే మన ప్రతిబింబంలో స్పష్టంగా కనపడుతుంది. కనుక దేవుణ్ణి అద్దం ముందు నిలబడితే ఆయన యొక్క ప్రతిబింబము క్రీస్తు ప్రభు వారిలాగా మనకు అనిపిస్తుంది. అంటే క్రీస్తు ప్రభువు దేవుని ప్రతిబింబం. అంటే దేవుడు ఏమై ఉన్నాడో యేసు ప్రభు వారు కూడా అదే అయి ఉన్నాడు అనే సంగతిని బైబిల్ మనకు స్పష్టపరుస్తూ ఉంది. ఆయన యొక్క ప్రత్యక్షతలు మనము ఆలోచించినట్లయితే, దేవుడు ఏ విధంగా తన్ను తాను బైబిల్ గ్రంథంలో ఆయా కాలాల్లో ఆయా సందర్భాల్లో ప్రత్యక్షపరుచుకున్నాడు అనేది మనం వాక్యంలో చదివినప్పుడు మనకు కొన్ని కొన్ని సందర్భాలలో డిఫరెంట్గా కనపడుతుంది. వైరుధ్యంగా సంగతులు మనకి కనపడుతూ ఉంటాయి. ఎందుకనగా ఆయన తన ప్రత్యక్షతను గూర్చి ఇశ్రాయేలుతో మాట్లాడినప్పుడు ఆయన తనను గూర్చి ఇలా చెప్పుకున్నాడు. ఆ చెప్పుకున్న సందర్భాలు ఒకసారి మనం పరిశీలన చేస్తే, పాత నిబంధన గ్రంథానికి మనం వెళ్ళినప్పుడు నిర్గమాకాండము 33వ అధ్యాయము, నిర్గమాకాండము 33వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చదువుకుందాం. మనుష్యుడు తన స్నేహితునితో మాట్లాడి ఉన్నట్లు యెహోవా మోషేతో ముఖాముఖిగా మాట్లాడుచుండెను. తరువాత ఈ మాట మనకి ఎలా కనిపిస్తుంది? ఇంతకుముందు మనం చెప్పుకున్న దానికి నేను అందుకే మొదటిగా చెప్పాను, దేవుడు ఆత్మయ్యున్నాడు అనే సంగతిని మనం స్పష్టంగా గ్రహించినప్పుడు, ఇలాంటి వచనాలు మనం చదివినప్పుడు కన్ఫ్యూజ్ కాము. ఎక్కడ మనము గజిబిజి పడతాము అంటే, మొదటి విషయాన్ని స్థిరపరచుకున్నప్పుడు అది మనకు అర్థం కాకపోతే, మనం ఇతరత్ర అందుకు వ్యతిరేకమైన వచనాలను చదివినప్పుడు కొంత మనం గందరగోళానికి గురవుతాం. కానీ ఆ పక్కనే దేవుడు వెలుగై ఉన్నాడు అంటే ఆయన స్పష్టంగా ఉన్నాడు. తన్ను గూర్చి చెప్పుకునే ప్రతి సంగతిలో ఆయన సంపూర్ణమైన స్పష్టతను మనకు బైబిల్ ద్వారా అనుగ్రహించాడు. కనుక మనం లోపలికి వెళ్ళి ఆయా సంగతులను, అంటే వైరుధ్యమైన విషయాలను మనము ఒక క్లారిటీగా, తేటగా మనం ధ్యానిద్దాం. ఇలాగా ఇంకొక 2 వచనాలు కూడా మనకు కనపడతాయి. నిర్గమకాండంలోనే 24వ అధ్యాయము
నిర్గమకాండము 24వ అధ్యాయము 9, 10 వచనాలు మనం చదువుకుందాం. తరువాత మోషే అహరోను, నాదాబు, అబీహు ఇశ్రాయేలుల పెద్దలలో 70 మంది ఎక్కిపోయి ఇశ్రాయేలీల దేవుని చూచిరి అని ఈ వచనం కనపడుతుంది. అక్కడ మోషేతో ముఖాముఖిగా మాట్లాడినట్లు నిర్గమకాండంలో చెప్పాడు. మరలా ఈ నిర్గమకాండ 24 అధ్యాయంలో మోషే, అహరోను, నాదాబు, అబీహు ఇశ్రాయేలుల పెద్దల్లో 70 మంది ఆ పర్వతం మీదకి ఎక్కిపోయి ఇశ్రాయేలు దేవుని చూచిరి అనే మాట మరి మనకు వ్యత్యాసంగానే కనపడుతుంది. మనము యోహాను సువార్త 1వ అధ్యాయం 18వ వచనంలో ఎవడును ఎప్పుడైనను దేవుని చూచి ఉండలేదు అనే వాక్యానికి ఇప్పుడు మనం చదువుతున్న ఈ యొక్క ఆ వచనాలకు కొంత భేదం మనకి కనపడుతుంది. అయినా ఎందుకు దేవుడు ఇలాగా రాయించాడు అనే సంగతులను మనము లోపలికి వెళ్ళి మనం చూద్దాం. సంఖ్యాకాండము ఇంకొక వచనం కూడా, అంటే ఇలాగే ఉండే ఇంకొక వచనం కూడా మనం చూద్దాం. సంఖ్యాకాండము 12వ అధ్యాయము 8వ వచనాన్ని మనం చదువుకున్నట్లయితే మోషే అలాగే అహరోను మోషే, అహరోను మిరియాము అంటే మోషే గారి యొక్క అక్కగారు వాళ్ళ అన్నగారు, వాళ్ళిద్దరూ మోషేకు విరోధంగా మాట్లాడినప్పుడు దేవుడు వారిని గద్దిస్తూ మాట్లాడిన సందర్భం ఇది. నేను గూఢ భావములతో కాదు, దర్శనమిచ్చి ముఖాముఖిగా అతనితో మాటలాడుదును, అతడు యెహోవా స్వరూపమును నిదానించి చూచును అన్నాడు. అంటే ఈ 3 వచనాలు కూడా మనము దేవుడు అదృశ్యుడు, ఆయన ఎవరికి కనిపించేవాడు కాదు అనే సంగతులకు చాలా వైరుధ్యంగా మనకి అక్కడ కనపడుతూ ఉంటాయి. అయినా దేవుడు వెలుగై ఉన్నాడు, అనగా ఆయన తేటగా ఉన్నాడు, ఏ కన్ఫ్యూజన్ లేదు అనేది మనము ఇంకా మనం చూడగలం. ఇలాగా నిర్గమకాండంలోనే దేవుడు తన ప్రజలతో వారు ఆయన చూసినట్లుగా మాట్లాడాడు. అలాగే మోషే ఈ వచనంలో, అంటే ఇప్పుడు చదువుకున్న ఈ యొక్క సంఖ్యాకాండంలో మనం గమనించినప్పుడు యెహోవా స్వరూపమును నిదానించి చూచును అని చెప్పిన దేవుడే నిర్గమకాండము 33వ అధ్యాయంలో మోషేతో మాట్లాడుతూ 20వ వచనంలో ఇలాగన్నాడు. 20వ వచనం, నిర్గమకాండము 33వ అధ్యాయము 20వ వచనాన్ని మనం చదువుకుందాం. మరియు ఆయన, నీవు నా ముఖమును చూడజాలవు, ఏ నరుడును నన్ను చూచి బ్రతుకుడనెను. చూడండి, ఈ వచనాలు ఎంత కాంట్రడిక్షన్ గా ఉన్నాయో. యోహాను సువార్తలో ఎవడను ఎప్పుడైనా దేవుని చూడలేదన్నాడు. ఇక్కడేమో మోషే గారితోటి ఆయన చెప్తూ నీవు నా ముఖమును చూడజాలవు, ఒకవేళ ఏ నరుడైనా నన్ను చూస్తే బ్రతకుడు అని చెప్తూ ఉన్నాడు. కానీ నిర్గమకాండ 33వ అధ్యాయంలో, 24వ అధ్యాయంలో, సంఖ్యాకాండం 12వ అధ్యాయంలో అక్కడ వారు దేవుని చూశారు అని, నిదానించి చూశారని ఆయన మరి స్పష్టంగా ముఖాముఖిగా నేను మోషేతో మాట్లాడతాను అని చెప్పారు కదా. ఏంటి ఈ వ్యత్యాసం ఏమిటి అనేది మనం గమనించాలి. మీకు ఒక చిన్న ఉదాహరణ మనము ఒకసారి చదువుకున్నట్లయితే క్రొత్త నిబంధనలోనికి వెళ్దాం. యోహాను సువార్త 1వ అధ్యాయము, యోహాను సువార్త 1వ అధ్యాయము 32వ వచనాన్ని మనం చదువుకుందాం. 32వ వచనం మనం చూసినట్లయితే, మరియు యోహాను సాక్ష్యం ఇచ్చుచు ఆత్మ పావురము వలె ఆకాశము నుండి దిగి వచ్చుట చూచి తిని, ఆ ఆత్మ ఆయన మీద నిలిచెను అన్నాడు. అంటే ఆత్మ కనిపిస్తాడా? కనిపించడనే కదా మొదటిగా అసలు మనం స్పష్టంగా చెప్పుకున్నాము. కానీ ఇక్కడ ఆత్మను యోహాను గారు చూశారు. ఎలా చూశారు? ఆత్మ తన రూపాన్ని మార్చుకున్నప్పుడు చూశాడు. ఆత్మగానే ఉంటే ఆయన చూడలేడు. కానీ ఆత్మ ఎలా దిగి వచ్చుడో చూశాడు. అంటే పావురము వలె, అంటే
పరిశుద్ధాత్ముడు ఆత్మగా ఉన్న తన రూపాన్ని మార్చుకొని ఆయన ఈ భూమి మీదకి దిగి వచ్చినప్పుడు ఆ యొక్క ఆ రూపాన్ని, అంటే పావుర రూపంలో ఉన్న పరిశుద్ధాత్మను యోహాను గారు చూశారు. అంటే ఇక్కడ మనం గ్రహించవలసిన విషయం ఏంటంటే, దేవుడు వివిధ రూపములలో తన ప్రత్యక్షతలను అనుగ్రహించారు. ఆయన ఆత్మ రూపంలో ఉన్నప్పుడు ఎవరు ఆయన చూడలేరు, కానీ ఆయన కొన్ని సందర్భాల్లో ఆయన తన యొక్క రూపాన్ని మార్చుకుంటూ, అంటే కనపరుచుకుంటూ, మార్చుకోవటం కాదండి, కనపరుచుకుంటూ, ఆయా సందర్భాల్లో కనపరుచుకుంటూ ఉన్నప్పుడు ఆ ఆ యొక్క కనపరుచుకున్న రూపముల ద్వారా తన ప్రత్యక్షతను మానవాళికి అనుగ్రహించి ఉన్నారు అనే సంగతి మనము దేవుని యొక్క వాక్యము నుండి చూడగలం. కనుక మనము ఆలోచించినట్లయితే ఈరోజు మనం నేర్చుకున్న ఈ యొక్క పాఠంలో చిన్న ముగింపు నేను తెలియజేశాను. అంటే దీని వివరణ మనం ఇంకా లోపలికి వెళ్ళి ఇంకా మనము చూడగలం. కనుక మొదటిగా దేవుని యొక్క స్వభావాన్ని మనం ఆలోచించినప్పుడు ఆయన ఆత్మయ్య ఉన్నాడు, అలాగే వెలుగై ఉన్నాడు, ప్రేమయ్య ఉన్నాడు, దహించు అగ్ని అయి ఉన్నాడు. ఆత్మను మనం వివేచించినప్పుడు ఆత్మ ఆయన అదృశ్యుడు, అనగా శరీరము ఎముకలు లేనివాడు, అనగా భౌతికమైన మానవ దేహాన్ని కలిగి ఉండనివాడు, ఆయన ఎవరికి కనిపించేవాడు కాడు. ఆయన ప్రత్యక్షతల గురించి మనం ఆలోచించినప్పుడు ఆయన సంపూర్ణ తత్వం, అంటే తాను ఏమై ఉన్నాడో అందులో ఆయన సంపూర్ణ తత్వం, అంటే ఆత్మ అయి ఉన్నాడు. ఆ ఆత్మ సంపూర్ణంగా ఆత్మగానే ఉన్నాడు, ఇంకెలాంటి సందేహం లేదు. తర్వాత ఒకవేళ మనం దేవుని యొక్క రూపాన్ని, లేకపోతే ఆయన ప్రత్యక్షతను, ఆయన క్యారెక్టర్ని, ఆయన స్వభావాన్ని మనం పరిపూర్ణంగా గ్రహించాలంటే యేసుప్రభు వారిని చూసినప్పుడు ఆయన దేవుని గూర్చిన సంపూర్ణ అవగాహన మనం కలిగి ఉండగలం. అలాగే పాత నిబంధన గ్రంథంలోను క్రొత్త నిబంధన గ్రంథంలోను దేవుని ప్రత్యక్షతను గూర్చి మనము కొన్ని సందర్భాల్లో వేరు విధాలుగా, కొన్ని చోట్ల కనిపిస్తాను అన్నాడు, మాట్లాడతాను అన్నాడు, వాళ్ళు చూశారు అన్నాడు. కానీ ఆయన కొన్ని సందర్భాల్లో ఎవడనూ చూడలేదు, చూడనేరడు, ఎప్పుడూ చూడలేదు అని ఆయన చెప్పుకుంటూ వచ్చాడు. కానీ మనం గమనించితే ఆయన తన యొక్క ప్రత్యక్షతలను ఆత్మ రూపంలో కాక వివిధ రూపాలలో ఆయన తన ప్రత్యక్షతలను మానవాళికి అనుగ్రహించారు. ఇది బైబిల్ గ్రంథంలో అనేక సందర్భాల్లో మనము ఆ యొక్క రూపాలను, అంటే ఆయన ఏ రూపములలో తన్ను తాను ప్రత్యక్షపరుచుకున్నాడు అనే సందర్భాలని మనము తరువాత పాఠంలో మనము ధ్యానిద్దాం. ఇంతవరకు కూడా మీరందరూ కూడా శ్రద్ధతో ఆసక్తితో విన్నందుకు మీ అందరికీ కూడా నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ఇప్పటి వరకు చక్కగా దేవుని యొక్క వాక్యమును వివరించినటువంటి సహోదరులు దయాకర్ గారికి వందనములు తెలియజేస్తూ ప్రార్థన చేయండి సార్. ఏమైనా డౌట్లు తర్వాత అడుగుదు. పరిశుద్ధుడు అయిన తండ్రి, ప్రేమ కలిగిన దేవా, మీ ఘనమైన నామమునకు స్తుతులు, స్తోత్రములు, కృతజ్ఞతలు చెల్లిస్తున్నాము. మీ యొక్క మహాకృపను బట్టి, మీ ప్రేమను బట్టి ఈ ఉదయకాల సమయంలో మిమ్మును గూర్చిన సత్యమును మేము గడిచిన కొద్ది రోజులుగా ధ్యానిస్తూ ఉండగా ఒక్కొక్క విషయమును మీరు మీ వాక్యం ద్వారా మాకు బయలుపరుచుకుంటున్నందుకు మీకు స్తోత్రములు. మిమ్మును గూర్చిన అవగాహన, జ్ఞానము, గ్రహింపు తండ్రి ఎరుగని వారు ఈ లోకంలో ఎంతో మంది ఉన్నారు. కనుక మిమ్మును గూర్చి సంపూర్ణముగా ఎరుగు భాగ్యమును మీరు మాకు అనుగ్రహించినందుకు మీకు స్తోత్రములు. తండ్రి, ఈ లోకంలో మిమ్మును కలిగి ఉండుట కంటే, ఎరిగి ఉండుట కంటే గొప్ప భాగ్యం ఏది కూడా లేదు. అట్టి గొప్ప భాగ్యాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకునే కృప దయచేయండి. అలాగనే ఈ గ్రూపులో ఎందరైతే ఈ మాటలు వింటున్నారో వారందరినీ కూడా మీ వాక్యం ద్వారా మీరు బలపరచండి. మిమ్మును గూర్చిన సంపూర్ణ జ్ఞానాన్ని ప్రతి ఒక్కరూ కూడా పొందుకునే కృప అనుగ్రహించమని మీకు ప్రార్థిస్తూ ఉన్నాము. అలాగే తండ్రి, మరి ఎవరైనా సహోదరులు
బలహీనులుగా ఉన్నట్లయితే వారి బలహీనతల నుండి, అనారోగ్య సమస్యల నుండి కూడా విడిపించమని, కృప చూపించమని వేడుకుంటున్నాం. అలాగే మా తండ్రి, ఈ గ్రూపు ఇంకా దినదినము ప్రవర్ధమానమై అనేకులకు మీ వాక్యాన్ని నేర్పించే ఒక గొప్ప సాధనముగా మీరు వాడుకొనమని వేడుకుంటున్నాం. భవిష్యత్తులో తండ్రి మరి ప్రారంభించబడబోయే బైబిల్ ఇన్స్టిట్యూట్‌ని కూడా మీ కృప ద్వారా మీరు ఏర్పరచమని అడుగుతూ ఉన్నాం. అలాగే మా తండ్రి, గడిచిన 2, 3 దినముల నుండి విపరీతమైన తుఫాను ప్రభావంతో అనేక ప్రాంతాలలో ఎంతోమంది నిరాశ్రయులయ్యారు. కొంతమంది చనిపోయారు. కొన్ని చోట్ల సరైన వసతులు లేక, త్రాగుటకు నీరు, ఆహారము లేక, కరెంటు కూడా లేక, కొన్ని ప్రాంతాలకు రాకపోకలు స్తంభించిపోయి తండ్రి మరి ఇటువంటి పరిస్థితుల్లో ఎంతోమంది పేదవారు తండ్రి ఇబ్బంది పడుతూ ఉన్నారు. తండ్రి, అనేక మంది అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఈ ప్రభావాన్ని మీ కృప ద్వారా తండ్రి మీరు కనికరించి తండ్రి ఈ తుఫాను యొక్క ప్రభావం నుండి విడిపించి ప్రతి ఒక్కరికి సరైన సమయానికి ప్రతి సహాయము అందించబడు భాగ్యము దయచేయండి. ప్రభుత్వము, చారిటీ సంస్థలు, అలాగే విశ్వాసులైన ప్రతి ఒక్కరూ కూడా ఈ విషయాలలో తమ వంతుగా ప్రార్థించుటకు, ఇతరులకు సహాయపడుటకు మీ కృప అనుగ్రహించండి. తండ్రి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ చిత్తమైతే ఈ తుఫాను ప్రభావమును తొలగించి తండ్రి మరి మీ ప్రజలను మీరు కాపాడమని వేడుకుంటున్నాం. తద్వారా ఏర్పడే ప్రతి విపత్తు నుండి కూడా మీరు రక్షించి ఆదరించమని కోరుకుంటున్నాం. తండ్రి, ఇంతవరకు విన్న వాక్యము వింటున్న ప్రతి ఒక్కరి హృదయాల్లో మీరు ఫలింపు చేయమని, అర్థం చేసుకునే జ్ఞానం ప్రతి ఒక్కరికి దయచేయమని ఈ ప్రార్థన మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్.